లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన దీనులను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించెను. దీనత్వంలో ఉన్న వారిని ఆయన ఉన్నతంగా చూపించే దేవుడు అంట. నువ్వు చాలా దీన స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో, చాలా అణగారిన స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు నీ మీద తన యొక్క దృష్టిని ఉన్నతంగా ఉంచే దేవుడు అనమాట. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను ఆయన బయట పెట్టి నేను ఉన్నతంగా తీసుకెళ్లే దేవుడు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను అంతటి ప్రదేశానికి ఎక్కగలనా, నేను అంతటి ఉన్నతంగా ఉండగలనా, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు, నా దగ్గర అంతటి గౌరవ మర్యాద లేదు, నాకు అంతటి తెలిసిన గొప్ప వ్యక్తులు లేరు, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు అనుకొని ఉండొచ్చు. కానీ అది ఏది నీకు అక్కర్లేదు. దేవాది దేవుడు నిన్ను ఎరిగి ఉంటే చాలు, నువ్వు ఆయనను ఎరిగి ఉంటే చాలు అని అంటున్నాడు. ఆయన తీసుకెళ్ళి నేను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. దావీదు కూడా ఎంతగానో దీనత్వంలో ఉన్న వ్యక్తి. ఆయన దేవుని స్తుతించడం మాత్రమే ఆయనకు తెలుసు, వేరేది ఏం తెలియదు. తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి గొర్రెల కాపరి, ఎక్కడికెళ్ళి గొర్రెలను కాయజమంటే అక్కడికి కాచుకుని వస్తాడు. ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం తీసుకొని వస్తాడు వాటిని, మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్ళిపోతాడు, అంతే. ఆయన ఇంతకు మించి ఆయనకి ఏమీ తెలియదు. కానీ దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడం ఒక్కటి తెలుసు. ఆయన యొక్క సామాగ్రిని పట్టుకుని, ఆయన వీణని పట్టుకుని వాయించుకుంటూ ఆయన దేవుని పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అంతకు మించి ఏమీ తెలియదు. అంతటి నార్మల్గా బ్రతికిన దావీదు, కానీ దేవుడు ఆయనని ఒకరోజు ఆయనను తలంచుకొని ఆయన జీవితంలో అది చూసిన ఆయన ఒక్కరోజు ఆయనను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రాజుగారు గౌరవించే స్థితిలో, రాజు హత్తుకునే స్థితిలో, రాజు ఆయన ముందు నిలబడి ఆయన కొరకు ఆయన ప్రార్థన కొరకు, ఆయన స్తుతి కొరకు ఎదురు చూసే స్థితిలో దేవుడు ఉంచాడు. ఆయన భోజనపు బల్ల దగ్గర ఆయన కూడా కూర్చుండి భోజనం స్థితిని ఆయన కల్పించాడు. అంటే ఎన్నడూ కూడా ఊహకు కూడా కలలో కూడా కలని ఆ భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన స్తుతించేవాడు, ఆయన గణపరిచేవాడు. ఆయన దీనుడై ఉండొచ్చు, లేకపోతే చిన్నవాడై ఉండొచ్చు, ఎందుకు పనికి రానివాడై ఉండొచ్చు తండ్రి దృష్టిలో. అయినా కానీ ఆయన గొప్పవాడిగా ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఆ రీతిగా ఆయనని ముందుకు తీసుకెళ్లారు. నిన్ను కూడా అనుకున్న దేవుడు, మనం అనుకుంటుండొచ్చు ఇది మన వలన కాదు, ఇది మనకి చేత కాదు, ఇది మన జీవితంలో జరగదు, ఎందుకంటే నా స్థితి వేరు, ఆ స్థితి వేరు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచితే ఎవ్వరూ దాన్ని ఆపలేరు. కాబట్టి ఆయన ఉంచుతాడు, మనం అటువంటి పరిస్థితులకు వెళ్తాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు నాయన. నువ్వు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు అంటున్నావు తండ్రి. దీన స్థితిలో పెంట కుప్ప మీద ఉన్న వారినైనా లేపి ఆయన ఉన్నత స్థలంలోకి ఎక్కిస్తాడు. మరి తండ్రి, ఈరోజు నేను దీన స్థితిలో ఉండొచ్చు, చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను హెచ్చించి ఆయన కనపరుచుకునే దేవుడు కాబట్టి నేను ఉన్నతంగా ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు తల్లి ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారి యొక్క పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తండ్రి, ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ వారు కుమిలిపోతున్నారేమో తండ్రి. కుటుంబ పరిస్థితులను తండ్రి, ఉద్యోగ పరిస్థితులను, వ్యాపార పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నారేమో ప్రభా. వారికి ఉన్నటువంటి భయంకరమైన దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని మంచి దీర్ఘాయుషు, కృపా, కాపుదల, క్షేమం, ఆరోగ్యం, ధైర్యమును, సమాధానమును ప్రభా, కృపను, అలాగే ఐశ్వర్యమును, ఘనతను, ప్రేమను వారి కుటుంబాలకు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.